టాక్కి తిరిగి స్వాగతం. పంజాబ్లో ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. స్థానిక సంస్థలు అంటే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. 8 మున్సిపల్ కార్పొరేషన్స్, 75 మున్సిపాలిటీసు, 19 నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. దాని ఫలితాలు నేను స్లైడ్లో ఇచ్చాను చూడండి. మొత్తం 1977 వార్డులకు ఎన్నిక జరిగితే ఎట్లా వచ్చినాయో ఒకసారి చూడండి. ఆప్కి 958, కాంగ్రెస్కి 397, పక్కన ఓటింగ్ పర్సంటేజెస్ కూడా ఇచ్చాను. అకాలీదళ్ 192, బీజేపీ 172, బిఎస్పి 7, స్వతంత్రులు 251. ఇదండి. అంటే ఈ ఫలితాలు ఏం చెప్తున్నాయి? ఇప్పుడు మన టాపిక్ ఇది, ఎందుకంటే వచ్చిన ఫలితం ఇది. ఈ ఫలితాలు ఎలా ఉన్నాయి? దీని అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరగబోతుందో మనం చెప్పగలమా? అది అందరిలో ఉన్న ఆసక్తి. ముందుగా చూద్దాం. ఆప్ బెటర్ పర్ఫార్మెన్సే, దాంట్లో డౌట్ లేదు. ముఖ్యంగా చిన్న పట్టణాల్లో దాని పర్ఫార్మెన్స్ బాగుంది, చాలా బాగుంది. మున్సిపల్ అంటే ఇప్పటికీ లోయర్ మిడిల్ క్లాసులో ఒక గణనీయంగానే ఆప్ యొక్క ప్రభావం ఉందని అనుకోవాలి. పైకి ఇక్కడ చూస్తుంది దాన్ని బట్టి, ఫలితాన్ని బట్టి. నేను తర్వాత వస్తాను. మళ్ళా కాంగ్రెస్ 397 వచ్చింది. ఆప్ అంతకుముందు స్థానిక సంస్థల ఎన్నికలు అసలు లేదు, దాని గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ పోయినసారి కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి తెలుసండి? 1432 వచ్చినాయి. ఇప్పటికీ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్సే. 1432 నుంచి 397కి పడిపోయింది. కార్పొరేషన్స్లో కేవలం కపుర్తలా మున్సిపల్ కార్పొరేషనే దానికి మెజారిటీ వచ్చింది. ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ 8. అంటే కొన్ని పాకెట్స్లో మాత్రం ఇంకా ఉందప్పితే అది ఇవాళ ఆప్ని ఛాలెంజ్ చేసే పరిస్థితిలో ఉందా అనేది సందేహంగా ఉంది. సరే, మూడోది బీజేపీకి 172 వచ్చినాయి. పోయినసారి 59, అంటే దాంతో పోల్చుకుంటే 3 రెట్లు పెరిగింది. అంతవరకు బాగానే ఉంది. అది మున్సిపల్ కార్పొరేషన్స్లో అబోహర్ అనేటువంటి మున్సిపల్ కార్పొరేషన్లో పూర్తి మెజారిటీ సాధించింది. 8 ఒక మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి పూర్తి మెజారిటీ వచ్చింది. రెండో మున్సిపల్ కార్పొరేషన్ పఠాన్కోట్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చింది. 50కి 22 వచ్చినాయి. సో 2 కార్పొరేషన్లు వాళ్ళ కిందకు వచ్చినట్టే చూసుకోవాలి. కానీ నెక్స్ట్ పవర్లోకి వస్తుందా అంటే చెప్పలేము. చెప్పటం కాదు, చాలా అసాధ్యం ఇప్పుడున్న ఫలితంతో. అకాలీదళ్ ఒక్క మున్సిపల్ కార్పొరేషన్లోనూ గెలవలేదు, ఒకటి కూడా గెలవాలి. పోయినసారి 284 వార్డులు ఉన్నాయి, అన్నీ కలుపుకుంటే నేను చెప్పిన 1977కి ఈసారి 192కి పడిపోయింది. ఇదండి, ఇది మనకు కనపడేది ఆ ఫలితం చూస్తే. కానీ మరింత లోతుగా వెళ్దామండి. ఇంకా కొంచెం మీరు లోతుగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. అవేంటో చెప్తాను నేను మీకు. 2015లో ఇది మూడోది, నేను 3 తీసుకుంటున్నాను, అంతకుముందు 2 కూడా తీసుకున్నాను. 2015లో జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే స్థానిక సంస్థలకి అకాలీదళ్ 1052 గెలిచింది, 1000కి పైగా గెలిచింది. ఇప్పుడు ఆప్ 1000కి పైగా గెలవాల, 958 గెలిచింది. కానీ ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అకాలీదళ్ ఓడిపోయింది. వినండి, జాగ్రత్తగా వినండి. అదే 2021లో కాంగ్రెస్ 1432 గెలిచింది, ఇంతకుముందు చెప్పాను. కానీ ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయి ఆప్ గెలిచింది. అంటే ఈ రెండు ఏం చెప్తున్నాయి అంటే, పట్టణ స్థానిక సంస్థలను బట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారో చెప్పలేమని చెప్పి క్లియర్గా చెప్తాం. స్థానిక సంస్థలకి అసెంబ్లీ ఎన్నికలకి పోలిక లేదని గత 2
దఫాల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు ఫలితాలు మనకు రుజువు చేస్తూ ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది గమనించాల్సింది, పెద్ద పెద్ద కార్పొరేషన్స్, మున్సిపల్ కార్పొరేషన్స్, లూడియానా, జలంధర్, అమృత్సర్, పాటియాలా, హోషియార్పూర్, ఇలా పెద్ద కార్పొరేషన్స్ ఉన్నాయి 6-7. వీటికి అసలు ఎలక్షన్ జరగల. ఇక్కడ బీజేపీ కొంత పట్టుంది ఈ కార్పొరేషన్స్లో. వీటికి ఏదో ఒక కారణంతో వంకతోటి ఎన్నికలైతే జరపలేదు. దీన్ని కూడా మనం గమనంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం. తర్వాత ఎవరు అపోజిషన్లో లీడ్ చేస్తారు? చాలా కష్టమైన పని. కాంగ్రెస్ నిజంగా అంత పెద్ద కాంగ్రెస్ ఇవ్వాలా? కేవలం 397 వచ్చినాయి అంటే వీళ్ళు లీడ్ చేస్తారని ఎలా చెప్తామండి? ఒకే ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ గెలిచారు అంటే ఒకనాడు పట్టణాలన్నీ, నగరాల్లో కాంగ్రెస్కి పూర్తి పట్టుండేది. ఎందుకంటే హిందువులు ప్రధానంగా కాంగ్రెస్ వైపు ర్యాలీ అయ్యేవాళ్ళు. అంటే బీజేపీ పెద్ద ఫోర్స్ కాదు కాబట్టి కాంగ్రెస్ వైపు ర్యాలీ అయ్యేవాళ్ళు. కానీ ఈసారి మార్పు కనపడుతుంది. ఏ పార్టీకి ఒక ఒక మొగ్గు చూపల హిందువులు కూడా. ఒకటేంటంటే మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది, ఏదైనా సరే మాల్వా రీజియన్ అనేది చాలా ఇంపార్టెంట్. మాల్వా రీజియన్లో దాదాపు 60కి పైగా ఉన్నాయి, 69 ఎన్నో ఉన్నాయి. అది ఎవరైనా అక్కడ ఆధిక్యత రాకుండా పంజాబ్ని గెలవలేరు. సరే, అది ఇంకొకసారి చెప్పుకుందాం. దాని గురించి పోయినసారి చెప్పినట్టు గుర్తు నేను మీకు. అయితే బీజేపీకి ఉందా అంటే బీజేపీకి కూడా లేదు. అకాలీదళకు ఉందా అంటే అకాలీదళకు కూడా లేదు. ఒకే ఒక్క అవకాశం ఏంటంటే బీజేపీ, అకాలీదళ్ తిరిగి కలిసి పోటీ చేయటమే ఉత్తమమైన మార్గం. కోర్స్ మీరు అనొచ్చు, చాలామంది వచ్చారు కదా ఇటీవల బీజేపీ 6 ఎంపీలు ఇటు జాయిన్ అయ్యారు కదా అని. వాళ్ళకి పెద్దగా మాస్ లీడర్స్ కాదు వాళ్ళు. నిన్న బీజేపీ అధ్యక్షుని కూడా మార్చారు. మాల్వా రీజియన్లో ఒక చోట పెట్టి బర్నాలాకి సంబంధించిన ధిల్లాన్ని పెట్టారు. సరే, వాళ్ళ తంటాలు వాళ్ళు పడుతున్నారు కానీ, బట్ స్టిల్ ఒక్కటిగా బీజేపీ గెలుస్తుందనేది చెప్పటం కష్టం. ఈవెన్ కెప్టెన్ అమరేంద్ర సింగ్ కూడా నిన్న ప్రకటించాడు అదే. బీజేపీ, జనతాదళ్, అకాలీదళ్ కలిస్తేనే గట్టి ఫైట్ ఇవ్వచ్చు అనేది నాకు అనిపిస్తోంది. అందుకనే ఇవాళ జరిగిన ఈ స్థానిక ఎన్నికలను బట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది చెప్పటం మాత్రం చాలా కష్టం. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి, ఈ లోపల జరిగే పరిణామాలను బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు ఖచ్చితంగా ఈ పార్టీ గెలుస్తుందనేటువంటి అభిప్రాయాన్ని తీసుకురాలేకపోయింది. ఇది నాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.